Hi, family. Good morning, good afternoon, good evening. Really, you guys made my day. మార్నింగ్ లేచి మీరు పాజిటివ్గా రిసీవ్ చేసుకోవడం, మీ పాజిటివ్ కామెంట్స్, మీ సపోర్ట్ చూస్తుంటే ఐఎమ్ రియల్లీ ఓవర్వెల్మింగ్. ప్లీజ్ డూ సపోర్ట్ లైక్ దిస్ ఓన్లీ ఫర్ ఎవర్. ఐఎమ్ ఆల్వేస్ గ్రేట్ఫుల్ ఫర్ యువర్ లవ్ అండ్ సపోర్ట్. థ్యాంక్ యూ సో మచ్. నేను చాలా పోస్ట్ చూశాను. ఆహ్, కొంతమంది వాటికి కామెంట్స్ ఏమని పెడతారంటే, ఆహ్, ఎవరిని ఉద్ధరించడానికెళ్లారు, ఏదో సంఘ సేవ చేస్తున్నట్లు, మీకోసమే కదా ఎళ్లారు, ఇండియా వదిలేసి వెళ్ళినప్పుడు ఎందుకు ఇలా స్ట్రగుల్స్ అని మళ్ళీ పోస్ట్ చేయడం, ఇవన్నీ సోది మాటలు కాకపోతే ఇలా ఏవేవో పడుతూ ఉంటారు. నా ఫీలింగ్ ఏంటంటే, ప్రతి ఒక్కళ్ళు రాంగ్ రూట్‌లో కాకుండా, వాళ్ళ లైఫ్ పట్ల వాళ్ళు రెస్పాన్సిబుల్‌గా ఉంటే, వాళ్ళ ఫ్యామిలీ రెస్పాన్సిబిలిటీ వాళ్ళు తీసుకుంటే, ఆటోమేటిక్‌గా సొసైటీ బాగుపడుతుంది. సొసైటీ డెవలప్ అవుతుంది. సొసైటీ రెస్పాన్సిబిలిటీ తీసుకున్నట్లే. సో, వాళ్ళ లైఫ్‌లో వాళ్ళు చూసుకుంటున్నారు, పక్కన వాళ్ళకు ఏ చెడు చేయట్లేదు అంటే సొసైటీ బాగున్నట్లే. మీరు ఈ చిన్న పాయింట్ అర్థం చేసుకుంటారని కోరుకుంటున్నాను. ఎప్పుడో ఫ్రీడమ్ ఫైటర్స్ మనకు ఫ్రీడమ్ కోసం చాలామంది చనిపోయారు. అది చనిపోయారని చెప్పడం కంప్లెయింట్ కాదు. అలా ఆ రోజు వాళ్ళు చేయకపోయుంటే మనకి ఈరోజు ఫ్రీడమ్ వచ్చేది కాదు. అలాగే ఏ ఫ్యామిలీలో ఎవరైనా సరే ఏదో ఒక జనరేషన్ కష్టపడాలి. నెక్స్ట్ జనరేషన్ బావుండాలంటే. ఇది మీకు అర్థమవుతుందని ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ.